అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ సేమియా పాయసాన్ని మనకి ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చినా లేదా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా పండగలకైనా మనం ముందుగా గుర్తొచ్చేది ఈ సేమియా పాయసం. ఇక నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుంటున్నాను. ఈ కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను, జీడిపప్పు పలుకులను, కిస్మిస్ వేసుకొని వీటిని మంచిగా వేయించుకుందాం. ఇక్కడ నాకు దోరగా బాగా వేగాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పైన 1 కప్పు సేమియాని తీసుకొని బాగా వేయించుకుందాం. ఈ సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియాను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే సేమియా పాయసం బాగుండదన్నమాట. సేమియాలు బ్రౌన్ కలర్కి వచ్చాయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నానో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకున్నాను. 1 కప్పుతో వాటర్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పాలను పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి. పాలు మనకు సిమ్లోనే మరిగించుకోవాలి. ఇక్కడ పాలు నాకు బాగా మరుగుతున్నాయండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాని పాలల్లో వేసుకోవాలి. ఇక్కడ సేమియా వేసిన వెంటనే మనం గరిటెతో అలా తిప్పుకోవాలి, లేదంటే కింద ఉండలు కట్టేస్తుంది. అలా 2-3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లోనే సేమియాను ఉడికించుకోవాలి పాలల్లో. ఒకసారి అలా గరిటెతో తిప్పుకొని నాకు ఇక్కడ సేమియా ఉడికిపోయిందండి. ఈ మాత్రం సేమియా ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉడికితే సేమియా పాయసం బాగుండదు. ఇప్పుడు నేను అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువనే షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అరకప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఒకసారి అలా గరిటెతో తిప్పి మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకులను, కిస్మిస్ను ఇందులో వేసేసుకొని 2 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచేసుకొని దించేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సేమియా పాయసం. అంతే అండి, చాలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ సేమియా పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేయడం వల్ల సేమియా పాయసం చాలా చక్కగా వస్తుందండి, గట్టిపడదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ట్రై చేయండి. Please subscribe to our channel.